తెలంగాణకు అమ్మనైతా అనుకుంటా కొత్త పార్టీ టీఆర్ఎస్ పెట్టిన కవితకు వాయమ్మా అని అనిపించుకుంటా కొత్త కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి పాపము. తెలంగాణ రక్షణ సేన పేరు మీద సెంట్రల్ ఎన్నికల సంఘం సల్లగా సరికొత్త ముచ్చట చెప్పింది. పార్టీ పేరును మార్చుకోవాల్సిందే అని కవితకు లెటర్ వచ్చిందట ఈసీకి వెళ్ళి. ఇప్పటికే టీఆర్ఎస్ పేరును రిజిస్ట్రేషన్ కోసము ఈసీకి దరఖాస్తు చేసుకుంది కవిత. అయితే వెనక ముందు అన్ని నడుచుకున్న ఎన్నికల సంఘం ఉండి ఇదివరకు తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద కూడా టీఆర్ఎస్ ఉన్నది కాబట్టి మళ్ళీ అదే పేరు ఉంటే ఓటర్ల గందరగోళం అవుతుంది కాబట్టి మీ పార్టీ వేరే పేరు ఏదైనా చూసుకోరని చెప్పిరట. వచ్చే 15 రోజుల్లో 3 తీరు పేర్లు అనుకొని మాకు పంపురని చెప్పిరట. ఒకవేళ ఆలస్యం చేసి అట్లా పంపకుంటే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును పక్కకు పెడతామని కూడా రాసి పంపిరట. ఇప్పటికే టీఆర్ఎస్ అని పేరు పెట్టే వరకల్లా బీఆర్ఎస్ కేలే కాకుండా ఇంకా బయటకు వెళ్ళి కూడా ఈసీ కంప్లైంట్ కాయిదాలు మస్తు వచ్చినాయట. మీదికెళ్ళి ఇవన్నీ చాలన్నట్టు మహారాష్ట్రలో కూడా ఒకళ్ళు ఇదే పేరుతో దరఖాస్తు చేసుకునే వరకల్లా పంచాయతీ ఇంకింత పెద్దగా అయింది. ఆఖరికి ఇప్పుడు ఇట్లా ఈసీనే కొత్త షాక్ ఇచ్చింది. కానీ టీఆర్ఎస్ అని కొత్త పార్టీ కొబ్బరికాయ కొట్టుడే ఆలస్యము సర్కార్ మీద రోజుకో లడాయి చేసుకుంటే పబ్లిక్ లకు పార్టీని పట్టుకపోయే పని ముంగటేసుకుంది కవిత. నిత్య నిరసనలు ధర్నాలతో అరెస్టుల దాకా కూడా పోతుంటా పాలిటిక్స్ లో యాక్టివ్ నే తిరుగుతున్నది. కానీ ఇంతనే ఈసీ లెటర్ తో గిట్ల అయిపోయాయి. మరి ఈసీ ముచ్చట మీద కవిత ఏమంటది, వాళ్ళు చెప్పిన దానికి ఎట్లా రియాక్ట్ అవుతుంది, పేరు మారుస్తా అంటదా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉన్నది రేపు.